దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎటువంటి ఆనాడు 10 ఏళ్లు రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉంటే ఆనాడు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ఇలా కృష్ణా జలాల్ని సెంట్రల్ బోర్డుకి అప్పచెప్పమని ఆనాడు కేంద్రం ఒత్తిడి ఇస్తే మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ది ప్రధానకుడు కేసీఆర్ గారు మరి కృష్ణా బేసిన్ ఒక అంగుళం కూడా ఇవ్వడానికి సిద్దపడలేదు. మరి కాంగ్రెస్ వచ్చిన 2 నెలల కాలంలోనే కృష్ణా జలాలను మరి కేంద్ర చేతిలో పెట్టడం ఇది పూర్తిగా తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇకపోతే రేపు నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభ ఆనాడు నీళ్ల కోసం పోరాటం జరిగింది, ఆనాడు నిధుల కోసం పోరాటం జరిగింది. ఈనాడు సాధించిన తెలంగాణ మళ్లీ ఇలా మరి ఎట్టుపోతుందో అర్థంగా పరిస్థితి కనపడుతుంది. కాబట్టి నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి, విద్యార్థులకి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మళ్లీ ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మళ్లీ ఉద్యమాలు మొదలు పెడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ జరిగి అన్యాయం జరిగితే, తెలంగాణ నుంచి ఒక అంగుళం పోయినా, తెలంగాణ రావాల్సిన వాటా పోయినా ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయింది. ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరో విధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఆ బడ్జెట్ లో ఏముంది? మొత్తం ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ బడ్జెట్ లో మరి ఎటువంటి రైతులకు గాని, మహిళలకు గాని, విద్యార్థులకు గాని, చదువుకున్న నిరుద్యోగులకు గాని ఎటువంటి ఉపాధి అవకాశం లేని ఒక తెల్లమైన బడ్జెట్ కనపడతా ఉంది. తెల్ల పేపర్ మీద 4 అక్షరాలు రాసి ఇదే బడ్జెట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టి ప్రజా బడ్జెట్ కాదు, ఇది ప్రజల్ని వంచించే బడ్జెట్. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 2 రోజులకే రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఈరోజు రైతు రుణమాఫీ లేదు. రైతు రుణమాఫీ మీద ఆ బడ్జెట్ లో ప్రసంగం లేదు. అదేవిధంగా 4,000 పింఛన్ ఇస్తామని చెప్పినారు. ఇలా 2 నెలలైంది. జనవరిలో కూడా 2,000 పింఛన్ పడింది, ఫిబ్రవరిలో కూడా 2,000 పింఛన్ పడింది. ఇలా 4,000 పింఛన్ ఆటకెక్కింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఉచితంగా గ్యాస్ పై 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ పథకం అమలు లేదు. అదేవిధంగా గృహజ్యోతి పథకం ద్వారా 2,000 యూనిట్లు అంటున్నారు. నిడదాకలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రేపు మాకు నోటిఫికేషన్ రాబోతా ఉంటే ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు హడావుడిగా ప్రతి ఇంటికి వెళ్లి విద్యుత్ మీటర్ సర్వే చేస్తా ఉన్నారు. కేవలం ఎన్నికల స్ట్రెంత్ లో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఇలా ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి తక్షణమే బడ్జెట్ లో పూర్తిగా మన నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భద్రాచలం అభివృద్ధికి మరి 33 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మాణ నిధులు కేటాయించారు. మరి ఆ నిధులు సంగతి మరి బడ్జెట్ లో రాలేదు. అదేవిధంగా ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే భద్రాచలం టెంపుల్ అభివృద్ధికి, రాములవారి అభివృద్ధికి నిధులు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి భద్రాచలం అభివృద్ధికి ఎందుకు రూపాయి కేటాయించలేదు? భద్రాచలం టెంపుల్ టౌన్ కి ఎందుకు నిధులు కేటాయించలేదు? మరి ఆనాడు మీరే ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మీరెందుకు భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించుకుంటున్నాం? కాబట్టి రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని పూర్తిగా నిధులు కేటాయించలేదు. విద్యారంగానికి నిధులు కేటాయించలేదు. గురుకుల పాఠశాలలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వెల్ఫేర్ కోసం పెద్ద పాఠశాలలు ఇస్తే ఆ గురుకుల పాఠశాల నూతన నియామకాలు లేవు. పూర్తిగా ఈ యొక్క బడ్జెట్ గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం బడ్జెట్ లో ప్రజల్ని మభ్యపెడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాం. కృష్ణా జలాలలో మళ్ళీ కేంద్రం ఇచ్చినటువంటి ఈ యొక్క విధానాన్ని ఎమ్మటే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కృష్ణా జలాల వాటా గాని, భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా భద్రాచలం మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారు భద్రాచలం విస్మరించారు అనేది మీరందరూ కదా. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా. కాబట్టి భద్రాచలం అభివృద్ధి నిధులు కేటాయించగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాను. రేపు జరగబోయే బహిరంగ సభలకు లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ హక్కుని, తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షల కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం ఏదైతే పోరాటం చేసినామో ఆ పోరాటాన్ని మరొకసారి మరి ఉద్యమంలోకి వెళ్లి మన వాటాన్ని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాల్సిందే. ఆ తేల్చేందుకు బీఆర్ఎస్ ఎంతవరమైనా తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా సహించే స్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ లేదని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.